ఇప్పుడు మనం వెనక కనిపిస్తున్న ఈ షిప్ యొక్క ప్రత్యేకతలు అయితే చెప్పడానికి మనతో పాటు వ్యక్తి ఉన్నారు. సో దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ అలాగే దీంతో ఉన్న అనుభూతిని మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత అంటే 2500 మంది సరిపోయే దీంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఫ్రీగా ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఆయన మాటలోనే విందాం. 796 cabins, 5-star sailing ship, 1950 passengers, 650 crew. మొత్తం 2500 పట్టే కెపాసిటీ, 950 మంది పట్టే ఒక యాంఫీ థియేటరు, 2 బ్యూటిఫుల్ షోస్, ఒకటి మన టాలీవుడ్ మన సౌత్ ఇండియన్ స్టార్స్ మీద జరిగే ఒక ఇది, అలాగే ఒక భలే భలే అని మనకి జరిగే ఒక ఇండియన్ ట్రెడిషనల్ మ్యారేజెస్ మీద జరిగే ఒక స్కిట్, క్యాసినోస్, దెన్ 5 మీల్స్, అన్లిమిటెడ్ డ్రింక్స్, అన్లిమిటెడ్ బెవరేజెస్. షిప్ అండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం ఫుడ్ వరకు ఇటు వరకు ఫ్రీ వచ్చినా కూడా ఆల్కహాల్ అనేది ఇవ్వడం జరగలేదు, కానీ ఈసారి ఆల్కహాల్తో పాటు ఇంకొన్ని కూడా ఫెసిలిటీస్ ఇచ్చారంట. ఈసారి కంప్లీట్ ఆల్కహాల్ ఫ్రీ, బియర్ అండ్ వైన్ ఫ్రీ అండి. ఆల్కహాల్ వరకు మనకి ఎవరంటే 6 పెగ్స్ ఫ్రీగా ఇస్తారు, బట్ ఎవరు 6 పెగ్గులు కానీ తాగేవాళ్ళు ఎవరు ఉండరు. 2 days మనకి 6 పెగ్స్, అన్లిమిటెడ్ బియర్, అన్లిమిటెడ్ వైన్, అన్లిమిటెడ్ బెవరేజెస్, అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్, ఏదైనా అన్లిమిటెడ్ ఫుడ్, 5 మీల్స్ అన్నమాట. టోటల్గా చెన్నై నుంచి విశాఖకు వచ్చిన ఈ ట్రిప్లో మొత్తంగా పట్టేవాళ్ళు 200-500 మంది అన్నారు, కానీ ఈసారి వచ్చిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా? మనకి 1500 ప్యాసింజర్స్ వచ్చారు. సో కెపాసిటీ 1950. మనకి మొత్తం 10 వాయేజెస్ అండి, అంటే 5 అటు నుంచి చెన్నై టు వైజాగ్ 2 nights, వైజాగ్ టు చెన్నై 3 nights. సో మనకి ఓవరాల్గా 19,500 ప్యాసింజర్స్ ఈ నెక్స్ట్ 5 weeksలో ట్రావెల్ చేయొచ్చు. సో నా 15,000 to 18,000 మధ్యన ఈ 10 daysలో వైజాగ్ రావటం కానీ వైజాగ్ నుంచి వెళ్ళటం కానీ కార్డిలియా ది ఎంప్రెస్ మీద జరుగుతుంది. డెఫినెట్గా ఇట్స్ అ వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్, వండర్ఫుల్ షిప్. ఇమాజిన్ చేసుకుందాం, నోవోటెల్ వైజాగ్ 220 rooms, 500 మంది, 700 people, 1900 passengers. సో ది స్కేల్ ఆఫ్ ది షిప్ ఎంత పెద్దది అనేది మనం ఇమాజిన్ చేస్తే, అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు నిజంగా అది ఎంత స్కేలింగ్ అన్నది తెలుస్తుంది. ఎంత అంటే మన బీచ్ రోడ్లోనే విశాఖ సాగర్ తీరాన్ని ఉన్నటువంటి నోవోటెల్తో ఈక్వల్గా చెప్తున్నారు. సో అది ఈ విధంగా క్రూజ్ షిప్ రేపొద్దున ఏ విధంగా డెవలప్ అంటారు, లేదంటే ఒక్కసారి ఏ విధంగా హైప్ అయిపోద్ది అంటారు? క్రూజ్ టూరిజం అనేది ద ఫ్యూచర్ అండి. అంటే అది కొంచెం మెచ్యూర్డ్ మార్కెట్ కాదు, కానీ స్లోగా మెచ్యూర్ అవుతుంది. ఎందుకంటే మనకి చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఉంది. మనకి అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, అలాగే మన ఆంధ్రప్రదేశ్, మనకి బిగ్ మార్కెట్స్, అలాగే తెలంగాణ బిగ్ క్యాచ్మెంట్ మార్కెట్స్. ఈ మార్కెట్లో డెఫినెట్గా మెచ్యూర్డ్ మార్కెట్. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ అ వెరీ మెచ్యూర్డ్ మార్కెట్, వాళ్ళు వస్తారు. మన మార్కెట్ కూడా మెచ్యూర్ అవుతే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వైజాగ్ ఒక క్రూజ్ టెర్మినల్ హబ్ కింద అవుతుంది. ఎందుకంటే మనకి ఓన్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఉంది. సో అది ఉంది కాబట్టి మనకున్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఇమ్మిగ్రేషన్ మనం వెంబడే చేయగలం. సో అన్నీ ఉన్నప్పుడు జరగబోవడానికి ఇట్స్ ఓన్లీ టైం అండి. మన ముఖ్యమంత్రి గారు చాలా దృష్టి పెట్టారు దీని మీద. ఆయన రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ కలిస్తే నా నెక్స్ట్ టూరిజము నా దృష్టి అంతా నెక్స్ట్ దాని మీద ఉంటుంది అన్నారు. కార్డిలియాలో కూడా లాస్ట్ CII సమ్మిట్లో ఆయన ఒక 1/2 hour ప్రత్యేకంగా టైం ఇచ్చి, ఆయన వల్ల ఇప్పుడు మనకి 10 voyages వచ్చినాయి. గతంలో మనకి అన్ని 5 voyages చేసి ఈసారి 10 voyages వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ టూర్ ఇది ఒక 3 months హబ్ అవుతుందని ఆశిస్తున్నాం. వాళ్ళు కూడా అలాగే స్పందించారు, నెక్స్ట్ ఇయర్ చేద్దామని.